కడప జిల్లా బద్వేలు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా ఆర్జీఓ చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో శ్రీ కనక పరమేశ్వరి బాలుర పాఠశాల నుండి పట్టణం సెంటర్ వరకు ర్యాలీ మానవహారం నిర్వహించారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించగా ప్లాస్టిక్ నిర్మూలనతో బద్వేలు పరిశుభ్రమైన పట్టణంగా మారాలని అధికారులు పేర్కొన్నారు. కమిషనర్ నరసింహారెడ్డి, సిఐ రాజగోపాల్ పాల్గొన్నారు. ప్రతి గల్లీలో ప్రశాంతత, ప్రతి ఇంట పరిశుభ్రత. శుభ్రతే జీవితం, శుభ్రతే జీవితం, శుభ్రతే జీవితం. ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము పర్యావరణాన్ని కాపాడాలా, అలాగే మన పరిసరాలు, మన కుటుంబాలు ఇవన్నీ కూడా క్లీన్గా ఉండాలా. సో దాంట్లో భాగంగా మన పర్యావరణానికి హాని చేసేటటువంటి ఈ యొక్క భూతాలను అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ని ఒక్కొక్క మంత్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఇది యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశము అందరినీ కూడా అవేర్ చేయడం, అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుతూ సో మన కుటుంబాలు, మన గ్రామాలు, మన మున్సిపాలిటీ, పట్టణాలు కానీ ఇవన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలనే ఉద్దేశం. సో అందులో భాగంగా ఈ నెల ఈ 3వ శనివారం ఈ యొక్క ప్లాస్టిక్ని నిషేధం అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ ప్లాస్టిక్ వల్ల మనకు చాలా సింగిల్ యూజ్ ఏవైతే మనకు ఎక్కువ యూజ్ చేస్తుంటాం మనము, అంటే షాపుల్లో కానీ ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే. మనం వాతావరణం అనేది అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి ప్రతి నెల కూడా 3వ శనివారం మనం మన పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలా. ఎవరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మనం వాతావరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలి. అంటే ఈ ప్లాస్టిక్ యొక్క వాడకాన్ని చాలా వరకు ఇప్పుడు తగ్గించినారు. మన